బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని టార్గెట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఇంటికి సంబంధించిన విషయం పైన ఆక్రమణలు ఉన్నాయని కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసినటువంటి తాడిపత్రి మున్సిపల్ అధికారులు 11 గంటల నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర సర్వే నిర్వహించబోతున్నారట. జేసీ పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే కేతిరెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కొలతలు వేసిన అధికారులు మళ్లీ కొలతలు వేయడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైసీపీ నేతల ఇళ్లకు కూడా కూల్చేస్తానని ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చేశారు, ప్రకటించారు బహిరంగంగా. సో ఈ నేపథ్యంలో ఆయన ఒత్తిడి మేరకే, ఆయన ఆదేశాల మేరకే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర కొలతలు వేస్తున్నారు, మెజర్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆక్రమణలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ జారీ అని తెలుస్తోంది. మున్సిపల్ చైర్పర్సన్ నుంచి మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతానికి కొలతలు మొదలయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ మనం చూస్తున్న మొదటి విజువల్స్ లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో విజువల్స్ ఇవి. సో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అటు వైసీపీకి సంబంధించిన పార్టీ నేతల యొక్క ఇళ్లను కూల్ చేస్తారని గతంలో చెప్పిన నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నట్టుగా తెలుస్తోంది. 11 గంటల నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే మొదలైంది. సో ప్రస్తుతానికి తాడిపత్రిలో ఒక హైటెన్షన్ నెలకొంది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ కేతిరెడ్డి నివాసాల దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఉంచారు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎస్ మై ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, సో తాడిపత్రిలో ఏం జరుగుతోంది? పదే నా ఇంటిని కొలతల పేరిత ఏదో రకం కూల్చాలని కుట్ర చేస్తున్నారని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. సో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్లానర్ ఏనా? జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా నేను వైసీపీ నేతల ఇళ్లకు సంబంధించి కూల్ చేస్తాను రకంగా బహిరంగంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బేసిక్ గా ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న పెద్దారెడ్డి ఇల్లుకి మరోసారి నోటీసులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ సర్వే బౌండ్ యాక్ట్ 1924 సెక్షన్ 115/1 మరియు 22 ప్రకారం కార్పొరేషన్ పురపాలక సంఘం తాడిపత్రి నోటీసులు అయితే జారీ చేసింది. ఈ రోజు 12 గంటలకి 12/9/2025 తేదీన ఉదయం 11 గంటలకి మేము మీ ఇంటి దగ్గరికి సర్వేకి రాబోతున్నాం. ఈ సర్వే సందర్భంగా కూడా చుట్టుపక్కల ఇంటికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు, సరిహద్దు ఎవరైతే పక్కన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో లేదు ఇది ఆక్రమణకు గురైంది అనుకుంటున్నారో సరిహద్దులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 10 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా 11 గంటలకల్లా రావాలనేది ఈ రోజు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి సంబంధించిన వ్యవహారంలో గతంలో పలుసార్లు నోటీసులు ఇవ్వడం, అక్కడ సర్వేలు చేయడం కూడా జరిగిన పరిస్థితి. అయితే ఇది ఇప్పటి వరకు ఇంకా అధికారులు అయితే చేరుకోలేదు. ఇప్పుడు గతంలో మనం సర్వే చేసిన విజువల్స్ ప్లే చేస్తున్నాం. బట్ ఈ రోజు ఇంకా పురపాలక సంఘ అధికారులు అయితే ఇంకా చేరుకోలేదు. కేతిరెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, ఇది కేవలం నన్ను టార్గెట్ జేసీ చేస్తున్న పని చెప్తే దీంట్లో వేరే ఇష్యూస్ ఏం లేవు అనేది ఆయన చెప్తున్నారు. నిజంగానే అధికారులు ఎప్పుడు వచ్చినా అధికారులకు సహకరించాలని నేను సిద్ధంగా ఉన్నాను. అధికారులు వచ్చిన టయానికి నేను కూడా ఇంటి దగ్గరికి వస్తాను అని చెప్పి పెద్దారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? నిజంగానే జేసీ భావిస్తున్నట్టుగా ఇక్కడ ఆక్రమణలోకి ఉన్నాయి లేదు, దీంట్లో కొంత టెన్షన్ కానీ కొంత టార్గెట్ చేసి లేదు, అక్కడ ఇంటికి సంబంధించిన దాంట్లో రూట్స్ కావచ్చు లేకపోతే అక్కడున్న సరిహద్దులు కావచ్చు, వీటిలో ఏదైనా అతిక్రమణ జరుగుంటే మాత్రం ఇప్పటికే కూల్చి వేయాలి. కానీ గతంలో కూడా చేసి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు దేశపూర్వకంగా చేయడం వెనకాల మరో కుట్ర దాగుంది. గతంలో చేసినప్పుడు తేలని లెక్కలు ఇప్పుడు ఎలా తేలుతాయి, మరి అప్పుడు బాగా ఉంది కదా అనేది పెద్దిరెడ్డి చెప్తున్నారు. కావాలని మరోసారి సర్వే చేస్తున్నారు. ఒకవేళ సర్వే చేసినా ఇబ్బంది లేదు, ఆక్రమణలకు నిజంగానే ఆక్రమణగానే ఉంటే మీరు కొట్టేసుకున్నా నాకేం బాధ లేదు అనేది పెద్దిరెడ్డి చెప్తున్నాడు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా మళ్ళీ కొలతలు వేయడం మీదనే నాకు విపరీతమైన అనుమానాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. మరోవైపు కూడా జేసీ అయితే
పెద్దారెడ్డి ఒకటే కాదు, భూ ఆక్రమణ చేసి లేదు రూల్స్ కి విరుద్ధంగా కట్టిన వైసీపీ నేతలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా టెన్షన్ గానే ఉంది మనోజ్. రైట్. సో ప్రజెంట్ పెద్దారెడ్డి ఏం రియాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పటికే కొలతలు చేశారు, మళ్ళీ కొలతలు కొలుస్తున్నారని చెప్పి ఆయన రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. సో మున్సిపల్ అధికారులు ఎవరైనా కొలతలకు వెళ్ళాలని ఆలోచన చేసిన వారికి పెద్దారెడ్డి రియాక్షన్ ఏంటి? అంటే పెద్దారెడ్డి చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇది కావాలని చేస్తున్నది. జేసీ మొదటి నుంచి కూడా గడిచిన 15 నెలలుగా కనీసం ఊర్లోకి రానియడం లేదు. పోలీసులు అధిక అక్రమం ఉన్నా, పోలీసులకు సంబంధించిన వ్యవహారం ఉన్నా రానివ్వట్లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నప్పటికీ, బట్ ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో ఇంటికి ఒకసారి సర్వే చేశారు కదా, మళ్ళీ సర్వే చేయడం వెనకాల ఏంటి ఉద్దేశం? నేనేమి అక్రమాలు ఉంటే మీరు కొట్టుకోమని కూడా చెప్పాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా అని పెద్దారెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అధికారులు వచ్చిన తర్వాత తనిఖీలు చేసిన తర్వాత మరోసారి రీసర్వే జరుగుతోంది కాబట్టి, రెండోసారి సర్వే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ సర్వేలో ఏమన్నా తేలితే ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇంకా అధికారులు అయితే ఇప్పటి వరకు చేరుకోలేదు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని ఆక్రమణలు ఉన్నాయని చెప్పి మరోసారి మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు, కొలతలకు సిద్ధమవుతూ ఉన్నారు. సో జేసీ ప్రభాకర్ రెడ్డి మూలంగానే పదే తమ నివాసాన్ని రకం కొలతలు కొలిచి ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. ఇప్పటివరకు అధికారులు ఇంకా మూవ్ అవ్వలేదు, మరి చూద్దాం సర్వే జరుగుతుందా, ఇంకేం జరుగుతుంది అనేది. సో తాడిపత్రిలో ఒకసారిగా హైటెన్షన్ నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సో కేతిరెడ్డి నివాసాన్ని నిజంగానే కొలుస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కావాలనే వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.